మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంలో కీలక శాఖ అయినటువంటి హోంమంత్రిగా సీతక్క గారిని నియమిస్తారు అని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా సీతక్క గారికి హోంమంత్రిగా అవకాశం ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒకవైపేమో సీతక్కకు హోంశాఖ బాధ్యతలు ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపేమో మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హోంమంత్రిగా అవకాశం ఇస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ట్విస్ట్ ఇస్తూ హోంమంత్రిగా ఎవరిని నియమించకుండా హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. ఇక సీతక్కకు వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా సీతక్క గారిని నియమించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమో ఇరిగేషన్ మరియు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నియమించారు. ఇక హోంశాఖ ఎవరికి ఇవ్వబోతున్నారు, హోంమంత్రిగా ఎవరిని నియమిస్తారు అనే వార్త ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రశ్నగానే మారిపోయింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అసెంబ్లీ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసెంబ్లీ సమావేశాల తరువాతే కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. తనకు మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. హోంశాఖ ఇవ్వాలని తను కోరుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ని గద్దె దించేందుకు. తాను హోంమంత్రిని అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారన్నారు. వాళ్ళను జైలుకు పంపడమే తన కోరిక అన్నారు. కేసీఆర్ దగ్గర నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీనే శ్రీరామ రక్ష అని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకెళ్లడం ఖాయమన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంటుకు కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయకూడదు అనేది మా ఉద్దేశం అన్నారు. పార్టీ ఆదేశిస్తే మాత్రమే పోటీ చేస్తామన్నారు. లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన మనసులో బాట బయట పెట్టారు. మొత్తానికి ప్రభుత్వంలో హోంమంత్రి కావాలి అని కలలు కంటున్నట్లు ఈరోజు అసెంబ్లీ వేదికగా బయట పెట్టారు.